మెస్సా షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, మనం పస్కాను పునరుద్ధరణ పండుగ దినాల్లో రెండో దినంలో ఉన్నాము. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత పరమ తండ్రి యొక్క పండుగలు ఆచరించే ధన్యత. ఆయన తనకును మనకు మధ్య గుర్తుగా ఇవ్వబడిన ఆ పండుగలను ఆచరించే ధన్యతనిచ్చాడు. ప్రియులారా, ఈ పస్కాను పునరుద్ధరణ పండుగ దినాలు 7 దినాలు కూడా మనం ఆయన సన్నిధిలో ఆ యొక్క పులియని ఆహారముతో, ఆత్మసంబంధన పులియని ఆహారంతో మనము ఈ యొక్క ఆత్మసంబంధ ఆహారం మనం భుజిస్తున్నాం. అదే మాదిరిగా ఈ దిన అనుదిన కృపల లేఖన భాగం మనం కూడా చూసుకుంటుంటే లేవియాకాండం 23వ అధ్యాయము 6వ వచనంలో 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆహారం ఏ విధంగా మనం పులియని రొట్టెతో అడిగా పొంగని ఆహారముతో పులిసినది ఏది కాకుండా పులియని ఆహారంతో తింటున్నామో మనం శారీరకంగా కూడా పులియకుండా పొంగకుండా మనము అటు విధమైన ఆహారంతో తినాలి. పొంగని వాటినే తినవలను. పులిసినని ఏదైనా కూడా మనకు మన బాధను గుర్తు చేయకుండా మన బాధను మర్చిపోయేటట్టు చేస్తుంది. కానీ ఈ పులిరొట్టెల పండుగ దినాలలో బాధను స్మరణకు తెచ్చు ఆహారమును మనం తినాలి. కాబట్టి ఎందుకంటే మన పితరులు ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో దాసత్వం ఉన్నప్పుడు వారు బాధింపబడ్డారు. ఆ బాధలకు స్మరణకు తెచ్చు ఆహారమును 7 దినాలు పులిరొట్టెల పండుగల్లో తినాలని పరమతను ఇజ్రాయేలుకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అదే ఆజ్ఞ, అదే కట్టడ సర్వలోకానికి కూడా ఒకే కట్టడ, ఒకే నియమము, ఒకే పద్ధతి. కాబట్టి 7 దినాలు కూడా ఈ పండుగ దినాల్లో 7 దినాలు కూడా మనం పులియని ఆహారంనే మనం తినవలను. కాబట్టి పులిసినది ఏది మన గృహాలలో ఉండకూడదు, మన యొక్క జీవితాలలో కూడా ఉండకూడదు సుమా. ప్రియులారా, పులిసినది ఆహారమును పరమ తండ్రి తింటే ఏం చేస్తానంటున్నాడు? తన జనుల నుంచి కొట్టివేస్తానంటున్నాడు. ప్రియులారా, కాబట్టి మనము ఆయన జనాంగముగా ఎంచబడాలి అంటే, ఆయన ఆశీర్వాదాలు మన పాత్రలు కావాలి అంటే మనము పులిసినది ఏది తినకూడదు, పొంగినది ఏది తినకూడదు. ఇజ్రాయిళ్లకు ఏ విధంగా ఏ కట్టడ ఇస్తూ వచ్చాడు, అదే కట్టడ అన్యులమైన మనకు కూడా సేమ్ అదే కట్టడగా పరమతను అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ పులిసిన ఆహారం తినడం వలన మనం ఏం చేయబడుతున్నామంటే ఆ బాధను మర్చిపోయే విధానంలో మనం ఉంటాము. కాబట్టి అందుకే పులిసిన పెరుగు కానీ, పులిసిన ఆహార పదార్థాలైన ఇప్పుడు ఇడ్లీలు కానీ, దోశలు కానీ అవన్నీ రాత్రి నానబెట్టి పొద్దునసరికి అది పులిసిపోతుంది, పొంగిపోతుంది. అవి తినడం వల్ల బేకరీ ఫుడ్ కానీ, పచ్చళ్ళు కానీ, నెయ్యి కానీ ఇవన్నీ తినడం వల్ల అదంతా పులిసింది. అవేవి తినకుండా పులియని ఆహారంతో మనము పండుగ 7 దినాలు ఆచరిద్దాం. ఎలోకి మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, పులియని ఆహారముతో, పొంగని ఆహారముతో 7 దినాలు మీరు అయ్యే ఆహారం తినవాలన్నానైనా అటు విధంగా మేము తండ్రి పులిసినది ఏదీ తినకుండా, పొంగినది ఏదీ తినకుండా పులియని ఆహారంతో 7 దినాల పండుగను ఆచరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆ స్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమిస్తే కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.